వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. బస్తీ పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి 2వ వార్డు అన్నానగర్లో 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యాంసన్ రాజ్తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు ఓపెన్ నాలా డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య, వీధి దీపాల సమస్య ఉంది అని ఎమ్మెల్యేకు చెప్పడంతో వెంటనే స్పందించి ఆ స్థానికుల మధ్యలోనే ఉండి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి 2వ వార్డులో ఉన్న సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా శ్యాంసన్ రాజు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రతిరోజు వాటర్ రావడానికి అధికారులతో చర్చలు జరిపారని తెలుసుకొని బోర్డు నామినేటెడ్ సభ్యుడు నీళ్లపై పోరాటం చేస్తామని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. గత 10 సంవత్సరాల నుండి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కాకపోవడానికి బీజేపీ పార్టీనే కారణమని ఆయన తెలిపారు. అది కాదు రీజన్ ఏముంది అంటే వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. బస్ వాళ్ళకి వచ్చి దమ్కించుకుంటే డబ్బులు పోలీసు వాళ్ళు డబ్బులు అడుగుతారు. పేర్లు ఎందుకు మన లీడర్స్ లాగా వచ్చి వాళ్ళు డబ్బులు అడుగుతారు. గోపాల్ అన్నది అంటారా, గోపాల్ అన్నది కమల్కి చాలా చేస్తున్నాడు ఆయన. సో ఆయనకి ఇచ్చిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన కమల్ గురించి ఖర్చు పెడుతున్నాడు. సో ఆయనది ఏ ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళంతా గుండె ఇద్దరు చేస్తున్నారు, అంత హెరాస్మెంట్ అయిపోయింది అన్న అక్కడ. అది 150 కుటుంబాలు ఉన్నాం సార్. చాలా మంది ఉన్నారు. కస్టమర్ ఏం వారం అవుతుంది ఇక్కడ బాలజ్యోతి స్కూల్ కాడ ఇక్కడ మన గంజబాబు బాగుందంట. శాంసన్ గారు మాట్లాడుతున్న స్పాట్లో చెప్తారు. ఎందుకంటే మొత్తం అందరికి డిస్టర్బెన్స్. ఈ సీఎం గారు కూడా దీని మీద స్పెషల్ దృష్టి పెట్టేది తెలుసుగా మీకు కూడా. ఈ గంజాయి డ్రగ్స్ మీద ముఖ్యమంత్రి పెట్టినాడు. ఒకసారి మాట్లాడండి. శ్రీ గణేష్ అన్న ఈరోజు గల్లీ గల్లీ తిరిగి సమస్యలన్నీ తెలుసుకుండు. దీనికి కారణం ఏంటంటే ఎలక్షన్ కాకముందు 10-15 సంవత్సరాల నుంచి బస్సీలో తిరుక్కుంటూ ఒక్కొక్కళ్ళది సమస్యలు ఏమున్నాయని చెప్పి చూసి ఈ సమస్యల గురించి తిరుక్కుంటూ వస్తున్నాడు. తిరుక్కుంటూ వచ్చినాక గెలిచినాక కూడా ఈరోజు ప్రతి గల్లీ గల్లీకి తిరుక్కుంటా ఈ డ్రైనేజ్ లైన్ కానీ, మంచినీళ్ళది కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, మోరి నీళ్ళల్లో మంచినీళ్ళు కలుస్తున్నాయి ఈ ప్రాబ్లం కానీ, కరెంటు వైర్లది కానీ, ఇవన్నీ సమస్యల గురించి ఒక్కొక్క ఇంటింటికి తిరుక్కుంటూ తిరుగుతుండు. నిన్న బోర్డు మీటింగ్ జరిగింది. దాంట్లో ఈ బీజేపీ నామినేట్ పదవి ఉన్న రామకృష్ణ గారు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీతో ఇద్దరు పొత్తులు నడిపించుకుంటా ఈరోజు మాకు చెప్తుండు. మొన్న ఎలక్షన్లప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి అన్నానగర్ చౌరస్తా కాడ మీకు మేము పట్టాలు ఇస్తామని చెప్పారు. మంచినీళ్ళ ప్రాబ్లం అస్సలు 1 నెల లోపల మంచినీళ్ళ ప్రాబ్లమే ఉండదని చెప్పిండు. ఇవన్నీ మా ముఖ్యమంత్రి చెప్పిపోయిన తర్వాత నిన్న ఏదో తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడి నేనే తెలివిగలని అనుకుంటా అతి తెలివి చూపించుకుంటా మా స్థానిక నామినేట్ ఉన్న పదవి రామకృష్ణ గారు అతి తెలివి చూపించుకుంటా ఇన్ని రోజులు ఎడిగిపోయాడు. నామినేట్ పదవి 3 సార్లు 4 సార్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. మొన్న ఆగస్ట్ 10 తారీఖు అయిపోయేడుంటే మళ్ళీ పోయిండు ఫిబ్రవరి 10 తారీఖు వరకు తెచ్చుకుంటా, అంటే సంవత్సరం తెచ్చుకొని ఈరోజు మంచినీళ్ళు మేము ఇస్తున్నాం అని చెప్తుండు. మా ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పిండు, పబ్లిక్ అన్నీ గమనిస్తలేరని కాదు. కాబట్టి ఈరోజు కొంచెమే నాలుగు ఆలోచన ఉండాలా. ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నిద్ర లేకుండా
ప్రతిరోజు పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తిరుగుతుండంటే మీరు కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలా. ఎందుకంటే 365 రోజులు నామినేట్ పదవి నువ్వు పోయి తెచ్చుకున్నావు, ఢిల్లీకి పోయి తెచ్చుకున్న తర్వాత నువ్వు గల్లీలో తిరుగుడే లేదు నీది. ఏమన్నా అంటే నలుగురిని పెడుతూ